మన దగ్గర ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కరువు కాలం అంటారు కదా, అప్పుడు వెజిటేబుల్స్ ఏమీ పండవు కదా. ఇక్కడ వింటర్లో స్నో పడ్డప్పుడు అట్లా ఉంటుంది. బయట చూడటానికి కూడా పచ్చటి మొక్కలు ఏవి కనపడవు. అట్లా వెజిటేబుల్స్ ఏమీ దొరకనప్పుడు ఎల్లిపాయ కారం పచ్చి పులుసు చేసుకునే వాళ్ళట పాత రోజుల్లో. నేను కూడా ఫాలో పండించిన వాటితోని వింటర్లో పచ్చి పులుసు చేశాను. లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చి పులుసు వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి అండ్ చాలామంది కమెంట్స్ చేశారు. అండ్ నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రతి ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్ రెసిపీ ఉంటుంది అని. నేను పచ్చిమిరపకాయలు కాల్చి చేశాను అండ్ వంకాయ కాల్చి చేశాను. ఇది ఎండుమిరపకాయలు కాల్చి చేయటం. ఇది కూడా తెలంగాణ ఊర్లలో చేస్తారు. పచ్చిమిరపకాయలు లేనప్పుడు ఎండుమిరపకాయలు యూజ్ చేస్తారు. పచ్చి పులుసు ఎట్లా చేసినా కూడా మా తెలంగాణలో తప్పకుండా పోపేస్తారు. నాకు అదే అలవాటు, అందుకని నేను కూడా పోపేశాను. ఈ డిష్కి వాడిన ఎండుమిరపకాయలు, గార్లిక్ ఇంకా కరివేపాకు మా తోటలోంచి. మీకు కూడా నాలాగా పచ్చి పులుసు అంటే ఇష్టమా? మీ ఇంట్లో రెసిపీ ఏంటి? తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి.